ప్రభాస్ కల్కి 2898 ఏడి వచ్చే వారం థియేటర్లోకి రానుంది. కల్కి వచ్చే వరకు చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తూనే ఉంటాయి. ఒక్కసారి కల్కి అడుగు పెట్టాక కనీసం 2 వారాలు మరే ఇతర చిత్రాలు కూడా థియేటర్లలోకి రావు. అందుకే చిన్న చిత్రాలకు ఈ జూన్ 21కి చివరి వారం. ఈ క్రమంలోనే ఈ వారం చిన్న చిత్రాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. వీటిల్లో వరుణ్ సందేశ్ నటించిన నింద అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాడనే మార్క్ నిందాతో వరుణ్ సందేశ్ ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ఓఎంజీ ఉంటుంది. ఈ వారం వరుణ్ సందేశ్ నిందా, వెన్నెల కిషోర్ నందితల ఓఎంజీ కొత్త టీమ్ తో చేసిన సినిమా సీతా కళ్యాణ వైభోగమే, చైతన్య రావ్ హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇలా అన్ని కూడా వరుస పెట్టి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో వరుణ్ సందేశ్ చేస్తున్న నిందా అయితే యథార్థ సంఘటనల ఆధారంగా తీశారు. నిందా టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. క్రైమ్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోంది. కాండ్రకోట మిస్టరీ అనే హ్యాష్ ట్యాగ్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని రాజేష్ జగన్నాథన్ నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇక వెన్నెల కిషోర్, నందిత శ్వేత, శకలక శంకర్, రఘుబాబు ఇలా భారీ కాస్టింగ్ లో ఓఎంజీ రాబోతోంది. ఇప్పటికే హారర్ కామెడీ జోనర్ లో వచ్చిన చిత్రాలెన్నో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ చూస్తే కూడా బాగానే నవ్వించి భయపెట్టేలా ఉన్నారు. మరి ఈ ఓఎంజీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక సీతా కళ్యాణ వైభోగమే అంటూ కొత్త హీరోయిన్లు పరిచయం కాబోతున్నారు. సుమన్ తేజ్, గరిమా చౌహాన్లు ఈ మూవీతో పరిచయం కాబోతున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విలన్ గా మెప్పించిన గగన్ విహారీ ఈ చిత్రంలోనూ విలన్ గా నటించబోతున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఈ కథ రాముడు, సీత, రావణుడు అనే క్యారెక్టర్లకు ఇన్స్పిరేషన్ గా తీసుకుని కథను రాసినట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని రాచాలా ఎంగ్దర్ నిర్మిస్తే సతీష్ పరమవేదుల తెరకెక్కించారు. ఇవే కాకుండా చైతన్యరామ్ హనీమూన్, సందేశం వంటి చిత్రాలు కూడా బరిలోకి దిగనున్నాయి.